నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్లో రెహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఏర్పాటు చేసిన సికింద్రాబాద్ మహిళా ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్. రెహమత్ నగర్ డివిజన్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి రెహమత్ నగర్ కార్పొరేటర్ కార్యాలయంలో మహిళా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మాట్లాడుతూ మహిళలందరూ ఐక్యమై రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. మహిళలకు ఏ సమస్యలున్నా నా దృష్టికి తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షురాలు పుస్తకాల కవిత, సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ రేఖ, జూబ్లీహిల్స్ మహిళా కాంగ్రెస్ చక్రజ్యోతి, నియోజకవర్గ డివిజన్ అధ్యక్షురాలు మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. आप सब लोगों से गुजारिश है कि स्टेडियम में यहाँ से మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడికి మన సునీతక్క గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సునీతక్క గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మహిళలందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఒక్కొక్క కార్యక్రమాన్ని అమలు చేస్తూ ముందుకెళ్తున్న గాంధీ గారి పేరు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారి పేరు దాంట్లో పెట్టడం జరిగి మళ్ళీ ఈరోజు మళ్ళీ హరాస్మెంట్ కి దిగింది బీజేపీ ప్రభుత్వం. కాబట్టి నిరసన ధర్నా అనేది ఈడీ ఆఫీస్ దగ్గర, ఈడీ ఆఫీస్ ఎక్కడుంది తెలుసా చెల్లెళ్ళందరికీ? కంట్రోల్ రూమ్ దగ్గర మన బషీర్బాగ్ సిసిఎస్ ఉంది కదా, ఉమెన్ పోలీస్ స్టేషన్ ఉంది తెలుసా? తెలియదా? తెలుసా? అసెంబ్లీకి ఆపోజిట్ లా ఈడీ ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. కాబట్టి మొట్టమొదటిగా సభ అధ్యక్షత వహిస్తున్న మీ జిల్లా ప్రెసిడెంట్ కవిత గారు 2 మాటలు మాట్లాడిన తర్వాత నేను ముఖ్యమైన ఈ ప్రోగ్రాంకి దేనికైతే వచ్చాను, మన డివిజన్ స్ట్రెంగ్త్ని బూత్ బ్లాక్ చాలా పటిష్టంగా స్ట్రెంగ్త్ చేయాలి. కాబట్టి ఈ ప్రోగ్రాం ఇక్కడికి పిలిచాం. గత సెప్టెంబర్లో బాడీ డిజాల్వ్ అయిపోయింది మహిళా కాంగ్రెస్ ది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా సభ్యత్వం వేసుకొని వచ్చిన తర్వాత జనవరి 6 అదే 500 చేసిన వారికి వైస్ ప్రెసిడెంట్, 300 చేసిన వాళ్ళకి జనరల్ సెక్రటరీ, 200 చేసిన వాళ్ళలో మనం ఈరోజు ఈ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అనేది నిర్వహించుకున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మెంబర్షిప్ చేసుకొని ఈరోజు ఈ జిల్లాలో పరిచయం చేయాల్సింది మీకు ఇక్కడ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న రేఖా బోయల్పల్లి గారు. వీరు సూర్యాపేట జిల్లా, అక్కడి నుంచి ప్రెసిడెంట్ గా ఇక్కడ మీకు ఇన్ఛార్జ్గా వచ్చినారు. అదే జిల్లాలో ఉండి ఆ జిల్లాలో పనిచేయలేరు కాబట్టి వేరే జిల్లా నుంచి వస్తారు. వీరు స్టేట్ జనరల్ సెక్రటరీ.